Welcome to SSV TV5 News Channel. ల్యాండ్ అనేసి ఒక 50-70 ఏళ్ళ చరిత్ర గల ల్యాండ్ ఇది. కానీ ఈ ల్యాండ్ మళ్ళీ ఏ విధంగా ప్రైవేట్గా అయింది, ఎట్లా అయింది, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కార్పొరేటర్లు కానీ ఇది దగ్గరుండి ఈ ప్లాటింగ్ చేసి ఏదో నవాబ్కు సంబంధించిన ల్యాండ్ అని ఆ ల్యాండ్ని తెచ్చి ఏదో దీన్ని రఫ్ లేవట్ చేసి కొన్ని రిజిస్ట్రేషన్లు కొన్ని అయితే నోటీల మీదే చేసిన నిరుపేదలు. ఇలా మీ ముఖ్యంగా విషయం తెలవాల్సింది ఏంటి, మీ అందరికీ తెలవాల్సింది ఏంటంటే మా కఠిన ఇళ్లకు మిమ్మల్ని టచ్ చేయకపోవడం కారణము మన ఇళ్ళ బాధ్యత. అది గుర్తించుకోండి. వాళ్ళు చేయాల్సిన వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా నిరుపేదలు ఎవరైతే రూపాయి కష్టపడి కొనుక్కున్నటువంటి, తెలిసి తెలివ కొనుక్కున్నటువంటి ఇళ్ళ కోసం టచ్ చేయకుండా ఇలా నిన్న కాపాడినటువంటి కేవలం ఒక పేరుతోటి వ్యక్తి ఇక్కడ రాకుండా ఒక పేరుతోటి ఇక్కడ ఈటల రాజేంద్ర గారు వస్తున్నారనే దాంతో మొత్తం మన కఠిన ఇళ్ళని కూడా ఆగిపోవడం జరిగింది. ఈ ఖాళీ ల్యాండ్ అన్ని కూడా వాళ్ళు ప్రభుత్వం ల్యాండ్స్ అన్ని తీసుకోవడం జరిగింది. కానీ ఇది ప్రభుత్వం ల్యాండా, ప్రైవేట్ ల్యాండా ఏది అనేది మన ముఖ్యమంత్రి గారి దృష్టికి మన ఎంపీ గారు తీసుకెళ్ళాలి. అలా రూపాయి కష్టపడి అమాలీలు, లేబర్లు వీళ్ళంతా రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఏ చిన్న గల్లీ నాయకుడి ఒక ప్లాట్ ఉంది, పెద్ద నాయకుడు ఉంటే 2 ప్లాట్లు ఉన్నాయి. ఎవరయ్యా సొమ్ము ఏ కట్ చేసినట్టు కట్ చేసి నీదీడా ఈ 100 గజాలు ఈడ అని ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఈయన నోరు మూసేసి ఆ తర్వాత పేద ప్రజలను గుర్తించి కొంతమంది బ్రోకర్ల ద్వారా తక్కువ రేట్ ఇస్తున్నామని చెప్పేసి నోటరీ మీద ఒక 100 రూపాయలు స్టాంప్ పేపర్ తెచ్చుకుంటే వాడు అయ్యా తాత జాగీర్ నవాబ్ ఖాందాన్ అన్నట్టు రాసి ఇచ్చేసి నీలాంటిది ఇట్లనే కదా మాకు చేసింది. నోటీలా కదా కొత్త నోటీలు అన్ని చేసి ఇచ్చేస్తే పేదలకు నోటీలు తెలియదు, రిజిస్ట్రేషన్ తెలియదన్నా. మీరు ఈ విధంగా తీసుకొని వాళ్ళు కొనుక్కొని కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు తన చెప్పినట్టు మన సోదరుడు చెప్పినట్టు కట్టుకున్నారు. కానీ ఆ రోజు ఎవరు ఆపలేకపోయినారు. వాళ్ళే అందరూ కమ్ముకై ఉన్నారు. ఈ రోజు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతుంటే వాళ్ళు ఎటు వాళ్ళ తోచని పరిస్థితి ఉంది. మిమ్మల్ని వేడుకుంటే మిమ్మల్ని రానియని పరిస్థితి. పోలీసు వాళ్ళు నిన్న మనకు హౌస్ అరెస్ట్ చేయడం, అక్కడ నుండి మనం రాకపోవడం వల్ల మనం ఇక్కడ రాలేకపోయినాం. ఈ రోజు మీరు వచ్చినారు అన్నా. ఇక్కడ ఇష్యూ ఏంటంటేనా, వీళ్ళు ఎవరి దగ్గర అయితే కొనుక్కున్నారో దాని మీద మీరు ఎంక్వైరీ పెట్టి నిజంగా ఈ దొంగ ల్యాండ్ కనుక గవర్నమెంట్ ల్యాండ్ కనుక ఉన్నట్టయితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పియాలన్నా. చాలా పేద ప్రజలు వీళ్ళంతా, వీళ్ళకి తెలిసి తెలియకుండా కొనుక్కున్నారు. ఇప్పుడు అందరూ 1000 కోట్ల అధిపతులే. మీరంతా కనుక మీరు ఒక ఇంట్రెస్ట్ తీసుకుంటే వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయడానికి కూడా వీళ్ళు రెడీ ఉన్నారన్నా. చాలా నష్టపోయినారు. 1-2 బ్రోకర్ల ద్వారా తిప్పి కొన్నారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అన్న వచ్చినారు కాబట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇంకెవరైనా ఉన్నాయో మీ బాధలు చెప్పండి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రిని కూడా వదిలే ప్రసక్తి లేదు. అన్నగారు వచ్చినారు కాబట్టి దయచేసి మీరు భయపడాల్సింది. రాత్రి నుండి ఎవరు నిద్రపోలేరన్నా, చాలా బాధలు ఉన్నారు. వాళ్ళని పరామర్శించడానికి మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ అన్నకు ధన్యవాదాలు చెప్పండి సార్. మాట్లాడుతున్నామా, మీరు ఎక్కడ కొన్నారు? రూపాయి బంగారం అమ్మి కొన్నారు, ఇది అమ్మి కొన్నారు, పుస్తకాలు అమ్మి కొన్నారు, పిల్లల చదువులు ఆపి కొన్నారు. చెప్పండి, మళ్ళా ఏడవకండి. ఎవరైనా వచ్చే ముందుకు వచ్చి చెప్పండి, ధైర్యం ఉందని చెప్పండి. ఏడ్చోటలు రావద్దు. ఎవరు మాట్లాడతారు? చదువుకున్నా ఉంది నీకు. ఎవరన్నా దమ్మన్నది ఒక మంచి అవకాశం అన్న. మా అన్న ఈటల రాజేందర్ గారు వచ్చిన బాధితుల పక్షాన్ని నిలబడేందుకు ఆయనకు చాలా థ్యాంక్ యూ అన్న. నేను కూడా ఒక బాధితున్నా, నేను ఒక దళితుని. నేను ఇక్కడ ఒక 50 గజాలు కొనుక్కున్నాను. అన్నీ తెలుసు. ఇంకోటి ఏంటంటే నేను కూడా ఒక రిపోర్టర్గా పనిచేస్తున్నా, సీనియర్ జర్నలిస్ట్ని. అన్నీ తెలిసి అంటే ఈరోజు అంటే మాకు నిన్న ఎటువంటి అవకాశం లేకుండా అంటే కనీసం మా ఇళ్ళ నుండి ఇక్కడ పోదాము, లేకపోతే ఎవరైనా చూద్దాము, మా అందరూ ఒక గ్యాదర్ అయ్యి మీడియా వాళ్ళకి చెప్తామంటే కూడా మాకు ఎక్కడికక్కడ కటాఫ్ చేస్తున్నా. కానీ వాస్తవంగా ఈరోజు అంటే మాకు ఒక అవకాశం వచ్చింది మీ ముందు చెప్పడానికి, ఒక ఎంపీ గారి ముందు చెప్పడానికి. ఇది వాస్తవంగా చెప్తానంటే ప్రభుత్వ భూమి కాదన్న, ఇది మొత్తం పట్టా భూమి అన్న. దీనికి సంబంధించి ఒక్కొక్క పేపర్ మీ సమస్యల్లోనే మీ ముందుకు చూపిస్తామన్నా. అంటే ఎంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నా బాగుంటుందన్నా మీరు ఉన్నప్పుడు. కాకపోతే మీరు ఏం అడిగితే నేను అది చూపిస్తాను. నేను ఒకసారి చూపించింది కూడా మీరు దయచేసి పరిశీలించండి అన్న. ఇక్కడ అందరూ కూడా పేదలు
మార్కెట్లో పని చేసే వాళ్ళని హమాలి పని చేసి నిన్న కనీసం ఇద్దరు భార్య భర్తలు పొద్దుగా లేచి హమాలి పనికి పోయారు. ఆ హమాలి పని పోయి మళ్ళీ వాళ్ళు 11 గంటలకు 12 గంటలకు వస్తే కూడా వాళ్ళ ఇళ్లలో కోరియలేదన్న. చాలా ఘోరమైన అంటే హైడ్రా ఇది ఏకంగా మొత్తం దౌర్జన్యంగా అంటే అక్రమంగా ఈ ఖాళీ భూములన్నీ కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళని భయభ్రాంతులను చేసిందని ఇది చాలా ఘోరమైన. అంటే మీలాంటి వాళ్ళు మాకు ఇంకా రావడం కూడా మాకు చాలా సంతోషమైన, మీరు వెన్నుదన్ను ఉండడం మాకు ఇంకా చాలా సంతోషమైన. ఒక్కసారి మా బాధ అయినా ప్లీజ్ తీసుకున్న వాళ్ళందరికీ మీరే న్యాయం చేయాలి సార్. మా కష్టాలని మా బాధలందరినీ మీ పాదాల కాడ పెడుతున్నాం సార్. మీకునే మాకేదో ఒక అన్యాయం కాకుండా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. 6 ఏళ్ళు వాళ్ళు అక్కడ కట్టుకొని ఉండబట్టి మరి అప్పటి నుంచి నేను గవర్నమెంట్కి ఇప్పుడు ఎట్లా వచ్చింది? కట్టుకున్న అప్పటి వాళ్ళ కాల్చి 2 లక్షలు 3 లక్షలు పెట్టి అప్పు ఇచ్చి అప్పటి వాళ్ళు కట్టుకున్నారు. అప్పటి వాళ్ళు కట్టి కాల్చి కూర కొట్టి 1000 వరకు అంచలేసిపోతారు. మరి అందరం ఎట్లా అప్పు వేసి చిన్న పిల్లలు 2 ఆడపిల్లలు అమ్మలేదు రాలేదు ఎదురు ఇవ్వలేరు. బంగారం పంపి కొట్టుకుంది 50 గంటలకు చెల్లె తెచ్చిస్తారు ఎట్లా గవర్నమెంట్? ఇన్ని రోజులు గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ 3 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యింది. రిజిస్ట్రేషన్ పైసలు కట్టించుకుంది గవర్నమెంటే. మాకు మీటర్ వచ్చింది. మీటర్ పైసలు తీసుకుంది గవర్నమెంటే. ఇప్పుడు మాకు 3 ఏళ్ల నుండి ఇల్లు ట్యాక్స్ కడుతున్నాం సార్. అది గవర్నమెంటే కదా. మరి అప్పుడు చెప్పాలి కదా మీరు ఇల్లు కట్టుకోవద్దు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు అప్పుడు చెప్పాలి. మేము చదువుకొని వాళ్ళు ఉన్నాం సార్. మాకు ఏది తెలియదు. ఎవరు ఎట్లా చెప్తే అట్లా నమ్ముతాం. చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఇళ్ళలో తాళం పెట్టి ఇళ్ళలో పనికి పోకుండా మేము రూపాయి కష్టం చేసుకున్నాం సార్. కష్టం చేసుకొని ఇంత దూరం వచ్చినాక ఇప్పుడు మా భర్తల ముఖాలు చూస్తే మాకు అసలు భయం అవుతుంది. వాళ్ళు ఏమైనా టెన్షన్ పెట్టి వాళ్ళకి ఏమైనా అవుతారో. दुनिया का परेशान हो रहा फिर उसका हल कैसा होना क्या है सब देखते रह गए। कल सारा दिन शाम तक पुलिस मिलिट्री के पूरे लोग आ गए। शाम तक कल उठते घर आ गए क्योंकि कोई क्या नहीं बोले। अब जो भी है घर उन लोगों के भी अच्छा करो। जो भी है गरीबों की मदद करना आप लोगों का फर्ज है। ఊర్లో నుంచి వలసకు వచ్చి ఇక్కడ కిరాయిలు కట్టాలంటే లేక చాలా మంది ఉంది. 50 గదాలు 60 గదాలు 70 మ్యాక్సిమం 75 గదాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్లాటింగ్ నడుస్తున్నది. అందరు ఇల్లు కట్టుకుంటున్నారు. మేము కూడా కొంచెం మన ఊర్లలో ఉంటే అమ్ముకొని ఊళ్ళో జాగాలు అమ్ముకొని ఇక్కడ 50-60 గదాలు జాగాలు కొనుక్కున్నాము, ఇల్లు కట్టుకున్నాము. కిరాయిలు కట్టలేక ఇంకా ఫైనాన్స్లు తీసుకొని అది చేసినాము. అయినా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎవరు మాకు చెప్పలేదు గవర్నమెంట్ ల్యాండ్ అని. మేము ఎన్నోసార్లు పోయి ఎంఆర్ఓ కూడా అడిగినాం, సార్ ఇది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా అంటే నేను చెప్పలేను బాబు, గవర్నమెంట్ ల్యాండ్ అయితే కాదు, అది CS14 ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ ఉన్నది. మీరు కొనుక్కుంటే మీరు ఇస్తామని మేము కొనుక్కోమని చెప్పాము, మేము అమ్ముకోమని కూడా చెప్పామని ఎంఆర్ఓ గారు క్లియర్గా చెప్పారు. కొనుక్కున్న ముందు మేము ఎంఆర్ఓ కూడా అడిగినాం. అడిగితే ఆయన ఏమైనా చెప్పిందంటే గవర్నమెంట్ ల్యాండ్ అని మేము డిక్లేర్ చేయలేమని చెప్పించారు. కానీ ఇప్పుడు మాకు తెలియకుండా ఇన్ని రోజులు కనీసం నోటీస్ అన్న ఇవ్వాలి, మాకు చెప్పాలి ఇది ఇట్లా ఉన్నది, మేము కొనుక్కోకుండా అని కూడా ఎవరు చెప్పలేదు. అయినా మేము కొనుక్కున్న తర్వాత నిన్న రాత్రి పొద్దుగాల 5 గంటలకు వచ్చి మొత్తం పోలీసులు పారారా పెట్టేసి మొత్తం హైదరాబాద్లో వచ్చి డిమాలిషన్ స్టార్ట్ చేసింది. ఎవరితోటి మాట్లాడలేని పోయినా మాకు తెలియదు పై అధికారులతో మాట్లాడమని. 6 గంటలకు పొద్దున్న 6 గంటలకు ఏ పై అధికారి మాట్లాడుతారు, ఎవరు ఉంటారని వాళ్ళు ఏం మాట్లాడుకోకుండా కూలగొట్టేసారు. इतने दिन से कुछ भी ये नहीं करे, क्या बोलते सो हाइड्रा है वो है ये बोल के बोल रहे। इतने दिन से क्या कर रहे थे? मीटर दिए, डेनिश लैंड दिए, सब करे कहीं को ऐसा फिर अब कर रहे। बच्चे की मेहनत से बनाए हमारे बच्चे की मेहनत करके बनाए। तोड़ते बोले तो पैसा कहाँ से लाएंगे? तो पैसा गरीब इंसान चीजा वो ये करके बनाए सो है कहाँ से करते बताओ? आइटम पे ऐसा करते परिसर को मुझे मालूम था इतनी आबादी होता क्या कर रहे थे? तुम अब नहीं दिखा जब कितनी आबादी होगी कैसा ये करना बोल के थोड़े में रोकना था। अब थोड़े में नहीं रोके ऐसा कैसा करते हैं और बच्चों को परेशान कर रहे। मेहनत से बना ऐसा चीज़ा रखे, लोना लिए, लोना भी नहीं फिटे, चीज़ें भी नहीं तोड़ देते बोल रहे। ऐसा कैसा तोड़ते, ऐसा ये करते कि आपको कुछ भी ऐसा बड़े लोग ये नहीं है तुम्हारे को कोई भी नहीं बने सालों से आप लोगों को कैसा बन रहा होते कैसा ही करना बोल के। సార్ మేము చాలా పిల్లలము, చిన్న పిల్లలు ఉన్నారు సార్. మాకు బంగారం బ్యాంకులో పెట్టి ఇల్లు కట్టుకొని జాగాలు కొనుక్కున్నాం సార్. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మాకు మీరు ఇప్పుడు వచ్చి అన్ని కూల కొడతాము, మీరు ఎక్కడ పోతారు పోని తెల్లదాకా మా భర్త 10 వేలకు వస్తే పిల్లల్ని పట్టుకొని పెట్టబోతాం సార్. ఆ జాగాలు ఉన్న అప్పులు కూడా తీరలేదు సార్. మేము రూపాయి రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటాం సార్. మేము మాకు ఏ అధికారం చేస్తుంది సార్? ఎవరు కొన్నారో తెలియదు, ఏదో తక్కువ వస్తుంది కదా మీ మధ్య
పైసలు కొనుక్కున్నాం సార్. ఎవరు అమ్మిరో తెలియదు ఏదో పేరుకి రిజిస్ట్రేషన్ అని చేసిర్రు. అవి ఆన్లైన్లో చూపిస్తలేవు, పత్తి లేవు, ప్రాపర్టీ ట్యాక్స్ లేవు, వాటికి ఏదో రిజిస్ట్రేషన్ అని చేసిర్రు. ఎవరు ఏం చేస్తున్నారు అర్థమైతలే సార్. మధ్య తరగతి వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు తలకాయలు ఊపుతారు అనుకుంటారు కావచ్చు సార్. ఏ రకంగా ఏ అధికారికి కుటుంబ బాధలు తీరుతాయి సార్. తెల్లని దాకా పిల్లల్ని పట్టుకొని పిచ్చోళ్ళు లేకున్నాం సార్. రోడ్ల కొంటి వీడికే నాడుదాకా పోలీసులు ఏ చేసి చేతుల్లో కొడుతుందో అని వికు అనుకుంటున్నాం. తెల్లని దాకా ఇల్లు కట్టిన వాళ్ళకి ఏ బాధ లేదు అంటారు. ఎందుకు లేదు సార్? ఒక్క రోజు కట్టి నిన్న మంచిగా నిద్ర పోతలేము, ఎప్పుడు ఏమొస్తుందో తెలిసి అందరం మార్కెట్లో చేసుకునేటోళ్ళమే సార్. రోజు కూలీలు ఉన్నారు, ఇళ్ళలో పని చేసుకునేటోళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు. ఎన్ని రకాలుగా కష్టపడితే మధ్య తరగతి ఒక ఇల్లు వస్తుంది సార్. ఇల్లు అనేది అందరికో కల. లక్షలు పెట్టి మేము కొనుక్కోగలే స్తోమత ఉంటుందా సార్? మాకు ఏదో తక్కువకు వస్తుంది కదా అని అందరం ఎగబడ్డందుకు మొత్తం అన్యాయం చేస్తుంది సార్. దొంగచాటున వాళ్ళకి దమ్ము లేదు. వాళ్ళకి దమ్ము ఉంటే ఇది ప్రభుత్వ భూమి, ఇది గవర్నమెంట్ భూమి ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ ఇది గవర్నమెంట్ భూమి అయితే దీన్ని ఎవరు లేఅవుట్ చేసిండ్రు, ఎవడు బ్రోకరు, వీళ్ళకి సహకరించిన అధికారులు ఎవరు, వీళ్ళకు సహకరించిన రాజకీయ నాయకులు ఎవరు, వాళ్ళ మీద కేసు పెట్టాలని దమ్ముంటే వాళ్ళు జైల్లో పాలు చేయాలి, జైల్లో పాలు. కానీ ఈ హైడ్రా అధికారుల ముట్టుకునే దమ్ములకు లేదు. హైడ్రాకు భూ కబ్జాదారులను తీసుకొచ్చి శిక్షించే అధికారం లేదు. ఈ హైడ్రాకు రాజకీయ నాయకుల ప్రేరేతడానికి కూడా దమ్ము లేదు. కానీ హైడ్రా నోరు లేని జీవులు, చెట్టుకొకరు పుట్టకొకరుగా జీవించే వాళ్ళ సాటర్డే అయితే కోర్టు ఉండదు, సండే అయితే కోర్టు ఉండదని చెప్పి మళ్ళీ ఎక్కడ కోర్టుకు పోతారో, మళ్ళీ కోర్టులు మెట్లెక్కి ఎక్కడ న్యాయం కావాలని చెప్పి పేదలు కోరుతారో అని చెప్పి, ఆ పేదల పక్షాన ఎక్కడ ఉంటుందో అని చెప్పి భావించి కోర్టు లేని నాడు, కోర్టు లేని శనివారం, కోర్టు లేని ఆదివారం ఇవాళ ఇట్లాంటి దుర్మార్గాలను పనిచేస్తుంది. మాకు అన్నాలు లీడర్లు ఎవరు ఉంటే మాకు అరే పాపం గరీబుల భూములు పోతున్నట్టు వాళ్ళే అమ్ముకున్న వాళ్ళు బాగానే బతుర్రు బాగా అని వాళ్ళు కూడా ఏమైనా ఐడి ఉన్న వాళ్ళు మాకు సలహా ఇచ్చి మాకు సపోర్ట్ చేయగలరని పేరున అందరికీ అన్ని పార్టీల లీడర్లకు, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ అందరు లీడర్లను కోరుతున్నా. అన్న మీ తమ్ముని అనుకోర్రి, మీ అన్నని అనుకోర్రి, మీ ఏమని అనుకోర్రి, పనుడు అనుకోరి, ఆయన పర్లేదు కానీ మమ్మల్ని కాపాడని అందరి పోలీసులను కూడా అందరికి కాపాడారు. మమ్మల్ని జర మనసులా చూడర్రి, నూకే కుర్రి, కొట్టకుర్రి, మమ్మల్ని జర దయ చూడరని వీడియోను పెట్టుకుంటున్నా, లీడర్ని పెట్టుకున్నా. అయ్యా నేను 75 గజాలు తీసుకుని ఇక్కడ కట్టిన ఇల్లే. అది నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే నా కాలు పోయింది, హ్యాండిక్రాఫ్ట్. నేను 15 లక్షలు నాకు కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినాము. క్లెయిమ్ చేసిన తర్వాత 15 లక్షలు వచ్చినాయి. ఇంకా 16 లక్షలు అప్పు చేసుకున్నాను. నేను అప్పు తీసుకొని ఇక్కడ ఇల్లు తీసుకున్నాను. నేను కూడా కట్టిన ఇల్లే, డబల్ బెడ్రూమ్ అని చెప్పేసి తీసుకున్నా. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బాగుంటుందంటే వాళ్ళు ఏమన్నారంటే రిజిస్ట్రేషన్ ల్యాండే, ఇది డూప్లికేట్ కాదు, ఇది నోంట్రీ కాదు, అది మన రిజిస్ట్రేషన్ ల్యాండ్ అని చెప్పారు. అట్లా అనేసి నేను తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు సడన్గా వచ్చి వీళ్ళు హైడ్రా అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ బ్రోకర్లు తీసుకోమని చెప్పారు. నాకు పేర్లు బ్రోకర్లు అంటే నలుగురు ఉన్నారు. మన నలుగురు పేరు చెప్పు. ఇప్పుడు మూసాఖాన్ అనే ఒకడని, ఇంకా మన మునీరు, ఇంకోటి మన మున్నాబాయ్, వీళ్ళంతా కలిసి ఈ వెంచర్ చేసిరు. ఈ వెంచర్లో తీసుకున్నా నేను. మీ ఇంటికాడికి వచ్చి హైదరాబాద్ మీ ఇంటికాడికి వచ్చిర్రా? ఇప్పుడు రాలే. అప్పుడు తీసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళే బ్రోకర్లు మధ్యలో ఉండి ఇప్పించారు. ఇంటికైతే ఏం డ్యామేజ్ చేయలేదు? ఇంటికి ఏం డ్యామేజ్ కాలేదు. ఇంకా నోటీస్ గిట్ట ఏం చెప్పలేదు. ఇంకా ఇక్కడ ఏమైతే తెలియదు. ఇంకా రేపు నేనైతే హ్యాండిక్రాఫ్ట్ కాపాడాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే దాని నష్టపరం ఎవరు ఇవ్వాలి? ఇక్కడ ఇప్పుడు డబ్బులు ఎవరు ఇవ్వాలి వాళ్ళకు? ఇప్పుడు స్థానిక కార్పొరేటర్ డబ్బులు తీసుకుని ఇస్తాడా? వాడు ఒక ముజీబ్ అని వాడిని ముందు పెట్టిరు. ఈ ఎమ్మెల్యే అందరికీ తెలిసింది, ఎవరు కూడా ధైర్యంగా ముందుగా చెప్తలేరు. కానీ స్థానిక ఉన్న ముజీబు, స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే వీళ్ళే దీన్ని లేఅవుట్ చేసారు.
అందరూ మొత్తం హాట్ కేక్ లాగా పంచుకున్నారు. ఈరోజు వాళ్ళ మధ్యలో తగాదాలు వచ్చి వాళ్ళ డిస్ప్యూషన్లో తగాదాలు వచ్చి లాస్ట్కి అయితే వీళ్ళ మీదకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళ ప్రజలకు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో అందరం కూడా అండగా ఉంటాము. దీని వెనుక ఎవడున్నా వదలొద్దు. వీళ్ళకి దమ్ముంటే ధైర్యం ఉంటే వాని ప్రాసిక్యూట్ చేయాలి. ఎవడైతే ఇక్కడ స్థానికంగా నాయకుడు అమ్మిండో వాడిని ప్రాసిక్యూట్ చేయాలి. వాడిని వదిలేసి నిరుపేదల మీద పెత్తనం చూపిస్తే ఇది సమంజసం కాదు. మేమందరం కూడా ప్రజలందరికీ అండగా ఉంటాము. మేము హామీ ఇస్తున్నాం. సర్వే నెంబర్ 1 ఆర్కియాలజీ ల్యాండ్ అని కొంతమంది అంటున్నారు, ప్రైవేటు భూమి అంటున్నారు. ఇక్కడ గత అనేక సంవత్సరాలుగా హమాలీ పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, ఆటో నడిపే వాళ్ళు కావచ్చు, ఇళ్లల్లో పనిచేసి బతికే వాళ్ళు కావచ్చు, కంపెనీలలో 10,000కు 10,000కు నౌకరీ చేసే వాళ్ళు కావచ్చు. ఇక్కడ తక్కువకు వస్తుంది. ఏ బ్రోకర్లు అయితే, ఏ ల్యాండ్ గ్రాబర్లు అయితే ఇవాళ తక్కువకి ఇస్తున్నామని చెప్తే పేదవాళ్ళు కదా మా ఇల్లు పూజ చేస్తారని చెప్పి 60 గజాలు 50 గజాలు 70 గజాలు చొప్పున వాళ్ళు ప్లాట్ కొనుక్కున్నారు. వాళ్ళు ఒక తరం రక్తాన్ని చెమటగా మార్చి ఒక ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఇవాళ ఇల్లు కట్టుకుంటే ఇదంతా కూడా ఆర్కియాలజీ ల్యాండ్ అని చెప్పారు. నేను ఒకటే అంటున్నాను, ఆనాడు లేఅవుట్ చేస్తున్నప్పుడు ఏం చేసినావు నువ్వు? ఇది ఆర్కియాలజీ ల్యాండ్ అని కనపడలేదా? ఇవాళ నువ్వు చేయాల్సిన పని నీకు దమ్ముంటే నీకు నిజాయితీ ఉంటే ఆనాడు ఎవరైతే ఇది ఆర్కియాలజీ ల్యాండ్ అయినప్పటికీ కూడా దొంగతనంగా లేఅవుట్ చేసి ఇలా అమ్మిండ్రు, డబ్బులు తీసుకొని అమ్మిండ్రు, వాళ్ళ దగ్గర వసూలు చేసుకునే ప్రయత్నించే తప్ప పేదవాళ్ళ ఇల్లు కూల్చేస్తే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తాం. రెండవది, ఏ పేదవాళ్ళు అయితే ఇంకా ఇళ్ళక వాళ్ళు కట్టుకోలేదు 50 గజాలు, ఈ 50 గజాలు 60 గజాల భూములు అన్నీ కూడా పేదవాళ్ళు కొనుక్కున్నాయి. నేను కొనుక్కోలేను 50 గజాలు 60 గజాలు. వాళ్ళు ఇవాళ ఏ చిన్న ఉద్యోగి కూడా కొనుక్కోలేడు. కాబట్టి ఆ పేదవాళ్ళ భూములు గుంజుకోవద్దని చెప్పి, పేదవాళ్ళ ప్లాట్ గుంజుకోవద్దని చెప్పి హెచ్చరిస్తాను. మీరు ఇలా బ్రోకర్ల చేతిలో ఎకరాలకు ఎవరైనా ఉంటే 500 గజాల 1000 గజాల ఎకరాలు అంటే తప్పకుండా మీరు గుంజుకోండి. దాంట్లో పేదవాళ్ళకు డబ్బులు పెట్టుకుని కట్టించే ప్రయత్నం చేయండి తప్ప ఇవాళ కష్టపడ్డ నిరుపేదల ఇల్లు కూల్చేసే అధికారం నీకు ఎవరిచ్చిండు? ఇవాళ నువ్వు ఒకనాడు నీలాగానే కనుక ఇలా ముఖ్యమంత్రి ఉండుంటే ఆనాడు పేదలకు భూమి చెందేది కాదు, ఆనాడు పేదలు ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు, ఆనాడు హైదరాబాద్ నగరంలో ఇన్ని బస్తీలు వెలిసేది కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి కొత్త దిగొచ్చినట్టుగా